Munnu, happy birthday in advance. Happy birthday to you. Happy birthday to you. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అవుతుంది. ఇలా కస్టమైజ్ చేయించాం అనమాట. ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేసాము. ఇందులో పట్టకపోవాలి, అప్పుడు నీ పని చెప్తాను. ఇప్పుడు ఏమంటారండి ఆయన ఫేస్ చూడప్పుడు? అది అంటే అది రామ్. సో ఇది ఎంత బాగా కస్టమైజ్ చేయించారో, ఇది నేను ఎంత బాగా కస్టమైజ్ చేయించాను, బట్ ఫిట్ అవ్వాలి కదా. చూశారు ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. My birthday boy here. Munnu, happy birthday in advance. Happy birthday to you. Happy birthday to you. నన్ను కింద వదిలేని ఆడుకుంటా అంటాడు ఇప్పుడు. మా చిన్నోడి ప్రీ బర్త్డే ప్రిపరేషన్స్ అవుతున్నాయి అన్నమాట. సో బర్త్డే కి ముందు రోజు ఏం జరుగుతున్నాయి రా? సో ఇన్ని ఫోటోలు ఉన్నారు చూసావారా? ముందు రోజు చూసినావా? ఇక్కడ చూసావా? అరే 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 ఒక ప్లేస్ లో కూర్చోరా నీ కోసం బ్యాగ్ తీసుకున్నాను చూడు. వాడుకో బ్యాగ్ ఇద్దో బ్యాగ్ బాగుందా? అరే నలిపేద్దురా. ఓకే ఇక్కడ ఆడుకో. సో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అవుతుంది. రిటర్న్ గిఫ్ట్స్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ దేనిలో ఇవ్వాలి, బ్యాగ్లో ఇవ్వాలి కదా. సో ఆ బ్యాగ్స్ కస్టమైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా కస్టమైజ్ చేయించాం అనమాట. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. సో ఏదో సైట్లో మేము అలా వెతుకుతూ ఉంటే మాకు ఒక సైట్ కనిపించింది. నాకు ఐడియా లేదు సౌండ్ చేస్తురా బాబు కదా. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ పార్టీ సప్లై వెబ్సైట్ లో తీసుకున్నాను. సో ఆ వెబ్సైట్ అనమాట. సో అందులో ఆర్డర్ చేసాము. ఒక 1 వీక్ బిఫోర్ ఆర్డర్ చేస్తే మాకు 1 డే బిఫోర్ వచ్చింది. సో చాలా టైం తీసుకుంది. బేసిక్గా చాలా థీమ్స్ ఉంటాయి, బట్ మాకు కస్టమైజ్ కావాలని చెప్పి మా మున్నుగాడు ఫోటో పెట్టి ఆ మ్యాటర్ పెట్టి వాడి పేరు పెట్టి చేయించాం అనమాట. ఎందుకు అంటే లయన్ థీమ్ అనమాట. ఇగో మా వాడు చూసారు ఎట్లా వస్తున్నాడు. మా ఇంట్లో చిన్ని సింహమే ఇది. సో అది సో నాకైతే చాలా బాగా నచ్చింది. ప్యాకింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. రిటర్న్ గిఫ్ట్స్ అయితే సేఫ్ గా వచ్చాయి. సో సేఫ్ గానా ఏమో తెలియదు. ఇందులో బరువు వేసిన తర్వాత ఎలా ఉంటాయి. సేఫ్ గా వచ్చాయి, కానీ మా వాడు ప్యాకింగ్ చింటూ తీసాడండి. ఇలా ప్యాక్ చేశారు. మంచిగా ప్యాక్ చేయాలంటే ఇలా సరిగ్గా ప్యాక్ చేయలేదు. ఓకే. సో మొత్తానికైతే మాకు కావాల్సిన మ్యాటర్ అయితే రాయించేసాము. వాడి ఫోటో కేక్ స్మాష్ ఫోటో ఏదైతే ఉందో అది చూస్ చేసుకున్నాము. లయన్ థీమ్ కాబట్టి కొంచెం మస్టర్డ్ ఎల్లో ఆ కలర్ కాంబినేషన్ అలా ఉండాలి. వైట్ అండ్ ఈ ఎల్లో కాంబినేషన్ అయితే తీసుకున్నాం అనమాట. సో మాకైతే బాగా నచ్చాయి. ఇప్పుడు గిఫ్ట్స్ ఇందులో పట్టకపోవాలి, అప్పుడు నీ పని చెప్తాను. కొంచెం పెద్ద సైజులో వస్తాయి అనుకున్నాను బ్యాగ్స్. ఏంది ఎన్ని ఆర్డర్ చేసాం మొత్తం? రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నావా లేకుంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ మనం ఈ బ్యాగ్ లో ఇస్తే బాగుంటుంది కదా. మన నోట్ ఫోటో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళేసి వచ్చామని అడగక్కర్లేదు. రిటర్న్ గిఫ్ట్స్ నార్మల్ ఏ సైడ్ లో ఉంటుందండి? ఈ సైడ్ లో ఉంటుంది కదా, ఆ సైడ్ నేను తీసుకున్నాను నేను. సరే నేను రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తాను. సో అన్ని పనులు అయితే సవ్యంగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ప్యాకింగ్ ఒక్కటి మేజర్గా జరిగిపోవాలి. ప్యాకింగ్ ఒక్కటి అయిపోయిందంటే అమ్మయ్య రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఆ డెకోర్ పార్ట్ చూసుకోవాలి అండ్ షామియానా. సో ఇవన్నీ కూడా ఇంకా రావాలి. సో అవి మార్నింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ అవన్నీ సెట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను, కొంచెం రిఫ్రెష్ అయిపోదాము అని చెప్పేసి. నేను ది డెర్మాకోలో 4% సెరమైడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది సెరమైడ్ ఇట్ రిపేర్స్ అండ్ స్ట్రెంగ్థెన్స్ స్కిన్ బ్యారియర్ అనమాట. అండ్ అలాగే 2% నయసినిమైడ్ స్కిన్ బ్యారియర్ని సపోర్ట్ చేస్తూ సెరమైడ్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది. సో ఆక్సిలిన్ స్కిన్ మీద ఆక్సిజన్ సప్లైని ప్రమోట్ చేస్తుంది అనమాట. మన స్కిన్కి కూడా ఆక్సిజన్ చాలా అవసరం, అప్పుడే స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. ది డెర్మాకో 4% సెరమైడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్. ఇది 24 hours వరకు మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అండ్ ఇట్ రిపేర్స్ అండ్ స్ట్రెంగ్థెన్స్ స్కిన్ బ్యారియర్. స్కిన్ ఆక్సిజనేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ నాన్ గ్రీజీ.
అండ్ ఇది లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీ అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్. అండ్ ది డెర్మాకోలో భూమి ఫౌండేషన్ ద్వారా యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో అంటే 15,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తున్నారు. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలి అంటే ది డెర్మాకో వెబ్సైట్లో, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో అవైలబుల్గా ఉన్నాయి. ది డెర్మాకో వెబ్సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ టు గెట్ 20% డిస్కౌంట్. అండ్ ఈ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం పని, మళ్ళీ లేకపోతే పనులు అవ్వవు. సో కొంచెం అయితే నేను హ్యాపీగా రిఫ్రెష్ అయిపోయాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కష్టపడిపోదాం. సో అన్ని పనులు చకచకా చేసేద్దాం. లెట్స్ గో. ఏంటి ఎంత తింటున్నా అనుకుంటున్నారా? డైట్లో ఉన్నాను కదా. యాక్చువల్లీ ఆకలి వేసింది అని అంటే వాటర్ మిలన్ తినమంటారు. బౌల్ ఆఫ్ వాటర్ మిలన్, ఒక సూప్ బౌల్ ఆఫ్ వాటర్ మిలన్ మాత్రమే తినమంటే నేను ఇంత పెద్ద సూప్ బౌల్ తింటున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇందులో నేను తినేది కొంతే, మొత్తం నా పేరు చెప్పి మా ఆయన లాగించేస్తారు. కొన్ని తింటాను అంతే, నేను ఇన్ని తింటాను అనుకోకండి. వెళ్ళగారు నన్ను నమ్మండి, ఇవన్నీ నేనైతే తినట్లేదు. అంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా, రెడీ అయిపోయాను. ఈ లోపల అక్కడ ప్యాకింగ్ జరుగుతుంది. నేను కూడా కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాను కదా, అందుకని. సో ఇవి రిటర్న్ గిఫ్ట్స్, ఇవి ఉన్నాయి మొత్తం. ఇవన్నీ చూడాలి, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్. సో ప్రస్తుతానికైతే ఇవి పిల్లల కోసం తీసుకున్నవి. పిల్లల కోసం సపరేట్, పెద్దవాళ్ళకి సపరేట్. ఓకే సార్. ఏం ఆర్డర్ చెప్పు సార్. పిల్లలకి అయితే ఇలా నేను టిఫిన్ బాక్స్ ఆర్డర్ చేశాను. సో బాక్సెస్ ఏముందో చూడు. టిఫిన్ బాక్సెస్ అండ్ అలాగే వాటర్ బాటిల్. అరే ఓపెన్ చేయగానే మా దక్ష పేరే వచ్చిందో. సో అట్లా జున్నుకు ఒకటి అంటే నా పేరు రాస్తున్నా అందరికి ఇప్పుడు. అందరికి వాళ్ళ పేర్లు కనుక్కొని వాళ్ళ పేర్లన్నీ నేను కస్టమైజ్ చేయించాను. పేరు రాయించారు. హిమాంష్. నా పేరు ఉందా మరి? నీ పేరు ఎందుకు ఉంటుందిరా? ఇవన్నీ చిన్నపిల్లలవి, చిన్నపిల్లలు అంటే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళవి. మీ ఫ్రెండ్స్ కూడా అడిగారు కదా ఎవరెవరు వస్తున్నారు, మన పిల్లలు ఎవరెవరు వస్తున్నారో అందరినీ కనుక్కొని ఇలా కస్టమైజ్ చేశాను అని అంటే సూపర్. పిల్లల కోసం సపరేట్ కస్టమైజ్ చేసి వాళ్ళ కోసం గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. బేసిక్ గా మనము ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాము అంటే బర్త్డే కానీ ఏదైనా ఒక స్టీల్ డబ్బా మీద మనోడి పేరే రాసిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చిన్నోడి పేరు అందరికీ రాసిస్తూ ఉంటాం. ఇప్పుడు వీటన్నిటి మీద చిన్నోడి పేరు రాసిచ్చామనుకో వాళ్ళకి వాడడానికి ఎట్లుంటుంది. సో అందుకని వాళ్ళ పేర్లు కనుక్కొని, సో ఓన్లీ ప్యాకేజింగ్ గిఫ్ట్ ప్యాక్ మీద మాత్రమే వాడి ఫోటో వేసి వాడి పేరు రాసి, గిఫ్ట్స్ మీద గెస్ట్ల పేరే ఉంటుందన్నమాట. సో నాకైతే ఇది రియలీ వెరీ ఎక్సైటెడ్. పిల్లలు తీసుకున్న తర్వాత పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో, సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అందరి పిల్లలకి సో ఒక్కొక్కటి సపరేట్ చేయాలంటే వాళ్ళ పేరు మీద వాటర్ బాటిల్ ఉంది, అలాగే టిఫిన్ బాక్స్ ఉంది. రెండు బాటిల్ ఒకటి, లంచ్ బాక్స్ ఒకటి. రెండు వాళ్ళకి ఒకరికి. నిహాంత్. ఓకే. ఎక్కడ సార్? ఎవరు అన్ని సరిపోతాయని చెప్పింది. ఎక్కడ పెట్టి పెట్టి ఏదైనా కొంచెం వాడాలి లాసా. ఇప్పుడు ఏమంటారండి ఆయన ఫేస్ చూడప్పుడు? అది అంటే అది రే రామ్. ఇప్పుడు ఎట్లా చెప్పు? నేను అదే చెప్తాను అనుకో, నువ్వు చెప్పేస్తావు. ఏంటన్నా అదే చెప్తాం అనుకున్నా. అమ్మా సో ఇక్కడ పేరు ఉంది కాబట్టి చూసి ఇచ్చేసేయచ్చు. ఓకే. సో ఈ గిఫ్ట్ ప్యాకింగ్ ఏదైతే ఉందో అది పెద్ద పని మనం అనుకుంటాం, కానీ సో 1 డే బిఫోర్ ఈ ప్యాకింగ్ అంతా అయిపోతే సో రేపు కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఇంకోటి తెలుసా, ఇగో దీని మీద టెంపరేచర్ కూడా వస్తుంది. టచ్ చేస్తే టెంపరేచర్ వస్తుంది. ఎట్లుగా వచ్చింది అదన్నమాట. ఓయ్ అవన్నీ పడతాయి వాడి మీద వాడు నా మీద పడేస్తాడు. వాడు ఏమనుకున్నావు? ఓయ్ 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 బడి 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 రా బడి.
నో ఇవా ఇవ్వవా 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 అన్ని గిఫ్ట్స్ నీకేనా అవి అన్ని గిఫ్ట్స్ నీకేనా అవునా అవునా దాన్ని ఎవరు ఆపేది మనల్ని ఎవడు రాయలేదు ఇక్కడ ఈ బాటిల్ ఆ బాటిల్ ఎవరితో నన్న నీది కాదు ఈ బాటిల్ పేరేముంది దీని మీద దాని మీద పేరేముందో పేరేముంది బాటిల్ పైన పేరు ఉందా చూడు వచ్చి సడన్ గా ఇక్కడ ఏం పేరు ఉంది చెప్పు ఇక్కడ ఏం పేరు ఉంది చెప్పురా ఇక్కడ చూడు ఇక్కడ ఏం పేరు ఉంది చెప్పురా కలర్ కాదు బేట పేరు పేరు పేరేముంది పిల్లల గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో పెద్దవాళ్ళకి నేను ఈ గిఫ్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇందులో ఏమున్నాయనంటే సో అందులో ఒక డైరీ వస్తుంది, ఒక పెన్ వస్తుంది, అండ్ అలాగే ఒక చిన్న కప్ బాగున్నాయి కదా. నాకు ఈ సెట్ చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎలా ఉంది బుజ్జి? చాలా బాగుంది, క్లాసీ ఉంది కదా. అండ్ దీని మీద కూడా కొందరు నేమ్స్ కస్టమైజ్ చేయించారు. నా పేరు నీ పేరు ఇక్కడ కస్టమైజ్ చేశారు. వీడు ఏదో కొండెక్కుతున్నాడు. హలో మాస్టారు. అది అవదమ్మా. నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే. ఇప్పుడు ఒకటి చూపిస్తాను. మా వారు ఏ పని చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు అంటే సో ఇది ఎంత బాగా కస్టమైజ్ చేయించారో, ఇది నేను ఎంత బాగా కస్టమైజ్ చేయించాను. బట్ ఫిట్ అవ్వాలి కదా. చూశారు ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. చూడండి పట్టనే పట్టట్లేదు ఇది. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇది బడ్జెట్, ఓకే, ఇది హై బడ్జెట్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆ రెండు ఒకటి ఉండవాలి అట్లా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మేము సో వీటికి మళ్ళీ బ్యాగ్స్ తీసుకురా. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. సరే ఓకే, ఈ బ్యాగ్స్ తీసుకురా. పప్ప ఏంటి పప్ప ఇలా చేసావని చెప్పు. ఏంటి పప్ప ఇలాగా చేసేది నువ్వు? Extraordinary, fantastic, mind-blowing, sir. మమ్మల్ని ఇష్టమా? సరే నువ్వు బయట ఎక్కడ తీసుకెళ్ళాను రేపు మరి ఎవరు ఇష్టం చెప్పు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. సో కవర్స్ కూడా తెప్పించాము. ఆ కవర్స్ వెనకాల అలాగే ఉన్నాయి, అందులో వేరే పెట్టాలి. సో ఇప్పుడైతే ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్ ఇందులో పెట్టాలి. సో దీని మీద నేమ్ రాయించాను. నేమ్ కనిపిస్తుందా మీకు? ఏం నేమ్ ఉంది? మెహబూబ్ పేరు. తమ్ముడి పేరు తీసావుగా. తమ్ముడు పేరే వచ్చింది. సో అట్లా మనకి ఈజీగా నేమ్ కనిపించేలాగా లోపల పెట్టాలి. పేరు ఎక్కడ? శ్రీ సత్య పేరు సత్యశ్రీ అని వచ్చింది. ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇది కాదు కాదంటున్నాము. సో ఈ గిఫ్ట్స్ నేను 50 ఆర్డర్ చేశాను. అంటే లిమిట్ ఓన్లీ 50 ఉంది, వాళ్ళ దగ్గర స్టాక్ లేదంట. సో అందుకని 50 ఇవి ఆర్డర్ చేశాను. లిమిట్ ఉంటే ఎంత ఆర్డర్ చేస్తావు మరి? అంటే అట్లా కాదు, ఒకవేళ అందరికి సరిపోకపోతే ఫ్యామిలీ కోడ్ లాస్ట్ ఫ్యామిలీకి ఒకటే లేదు, కానీ వాళ్ళ పేరు రాయించాను కదా. ఇది కూడా పేరు పేరు జేస్పర్, సావిత్రి అక్క, అలేఖ్య, సురేష్, విశాల్, తను పేరు కనిపించదు. అమృత, ప్రణయ్, మీ ఫ్రెండ్స్ బాలరాజు, మీ ఫ్రెండ్స్ పేర్లు కూడా కలుపుకొని రాశానంటే నేను. అప్పటికి అవసరం వస్తున్నావు. మా ఫ్రెండ్స్ కాదు చెప్పు. కాదు అని చెప్పలేదు కదా సార్. అంటే మీ ఫ్రెండ్స్ పేర్లు కనుక్కొని రాపించారంటే నవ్వు వచ్చింది సార్. హ్యాపీ ఫీల్ అవ్వాలి. అదే సార్, అదే హ్యాపీనెస్ సార్. నవ్వుతున్నాం అంటే హ్యాపీ కదా సార్. అది మీ దగ్గర నేర్చుకున్నాను సార్. ఈ ఎండలో కట్ చేయండి.
పిల్లల కోసం కస్టమైజ్ చేయించిన వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సెస్, అలాగే పెద్దవాళ్ళకి కాంబో సెట్ కూడా కస్టమైజ్ చేయించాం కదా. ఇవన్నీ కూడా ఇండియా కస్టమైజ్డ్ గిఫ్ట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశాను. సో బల్క్లో ఆర్డర్ చేశాను కాబట్టి మాకు ది బెస్ట్ ప్రైస్కే ఇచ్చారు. మా అక్క కూడా జాయిన్ అయిపోయింది. మా అక్క మా నాన్న కూడా హెల్ప్ చేస్తున్నారు. సో నేను గిఫ్ట్ బాక్సెస్ మీద పేరు రాయించాను. నీకు ఎలా అనిపించిందో చూడు. ఓ మై గాడ్, ఎలా ఉంది? ఇదో ఒక బుక్ వస్తుంది, ఒక పెన్ వస్తుంది, అండ్ త్వరగా సీఈఓ అయిపోతానన్నా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. దిస్ కాంబో అబ్బా చూడు, కప్పు మీద మన పేరు వస్తుంది. అండ్ ఈ బాటిల్ అయితే నాకు తెగ నచ్చేసింది. ఈ బాటిల్ మీద మన పేరు వస్తుంది. ఇలా నీకు నచ్చిందా? చాలా అంటే చాలా బాగుంది కదా. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఇది నీకే. కానీ రేపు తీసుకోవాలి ప్రకాష్, ఫంక్షన్ అటెండ్ అయ్యి తీసుకోవాలి, ఇప్పుడు కాదు. తీరాదాం అనుకున్నా, ఇప్పుడు కుదరదా? వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు ఇప్పుడే తీసుకో. అందరిలో అలా కాదు. సపోర్ట్. మా మరిది అందరిలో కాదు. ఫస్ట్ గిఫ్ట్ నేను నీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుంది. వెరీ సపోర్టివ్ నువ్వైతే నాకు. ఎలా వదినా? అదంతే. రేపు గిఫ్ట్ ఎవరికైనా రాంగ్ వెళ్ళింది అనుకో, ఆ గిఫ్ట్ క్యాన్సిల్ నీకు. డ్యూటీ నీకు షిఫ్ట్ చేసినట్టున్నారు. కానీ ఈ గిఫ్ట్స్ ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళకి వెళ్ళే బాధ్యత నీది. ఓకే, ఓకేనా? వాళ్ళు ఇంకెంత సర్ప్రైజ్ అవుతారు అసలు. కదా? మై గాడ్, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే చాలు. 100%. అయితే అసలు సో ఇదండి, ఇలా మేము కొన్ని నేమ్స్ రాయించాము, కొన్ని నేమ్స్ రాయించలేదు. అలాగే పిల్లలకి సర్ప్రైజింగ్గా కొన్ని, అండ్ అలాగే ఫ్యామిలీస్ కోసం కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. అవి కొంచెం డిలే, రేపు వస్తాయి. అవి నేను చూపిస్తాను. నెక్స్ట్, సో బర్త్డే అనగానే అందరికీ స్వీట్స్ ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్స్ ఎంత ఇంపార్టెంట్, స్వీట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. స్వీట్స్ అనగానే మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఆలివ్ మిఠాయి అనమాట. సో ఆలివ్ మిఠాయిలో కూడా సర్ప్రైజ్. అక్కడ ఎలా ఉందో చెప్పు. చాలా స్వీట్గా ఉంది, బాగున్నాడు. ముందు బాగున్నాడు, ముందు బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం స్వీట్ డబ్బా మీద. సో ఎప్పుడు అన్నప్రాసనకి కూడా వాళ్ళు ఇలాగే కస్టమైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇలా కావాలి, నాకు 50 బాక్సెస్ వరకు కావాలి అని అడిగితే ఎంత బాగుంది. త్వరగా నాకు 2 days కూడా టైం ఇవ్వలేదు నేను. సో నేను లాస్ట్లో మర్చిపోయాను అనమాట. యాక్చువల్గా స్వీట్స్ పెడదాము అని అనుకున్నాను. సో స్వీట్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆలివ్ వాళ్ళకి కాల్ చేయగానే నాకు ఇలా కావాలి అనేది ఓకే అనేసారు. 2 daysలో నాకు ఇలా చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆలివ్ మిఠాయ్. సో మా వాడు ఎంతో క్యూట్గా ఉన్నాడు కదా అక్క. చాలా బాగున్నాడు ముందు. సో ఈ ఫోటోకి బాగున్నాడు, చాలా బాగున్నాడు ముందు. నేను ఈ డబ్బా అలా గుర్తుగా పెట్టుకుంటానేమో, లోపల స్వీట్స్ అన్ని తినేసి ఎత్తి పెట్టుకుంటే గుర్తుగా బాగున్నాడు బాబు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ డబ్బా మీద డబ్బాకు వేస్తే బాగుంది. చూడండి, ముందుగా ఇలా బాక్స్ ఇవ్వగానే అందరికీ ఫస్ట్ ఇందులో స్వీట్స్ ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అనుకుంటారేమో కదా. వావ్, ఎలా ఉంది బుజ్జి? చాలా బాగుంది, నిజంగా బాగుంది. నచ్చిందా? ఈ బ్రాండ్ అంబాసిడర్ అయిపోవచ్చు ఆలివ్ మిఠాయి కూడా. భలే ఉన్నాడు వీడి ఫోటో, భలే ముద్దుగా వచ్చింది. స్వీట్స్ ఎంత బాగుంటాయో వాళ్ళ మనుషులు కూడా అంతే స్వీట్గా ఉంటారు. చాలా స్వీట్గా, మై ఫేవరెట్. నాకు మోతీచూర్, కలాకండ్. నీకే స్వీట్ ఇష్టం అక్క? పాలకోవా అంటే ఇష్టం. పాలకోవా అంటే ఇష్టం, అంటే కలాకండ్. ఇప్పుడే ఓపెన్ చేసి తినాలనిపిస్తుంది, స్వీట్ ఉన్నాయి. అవునా? నాకు చాలా నచ్చాయి. ఈ స్వీట్స్ ఫోటో లోపల ఏమున్నాయో తెలియదు కదా, ఇప్పుడు ఓపెన్ చేసి తినాలని ఎలా అంటాను? స్వీట్స్ ఇష్టం కదా అసలు నాకు. ఓకే, సో లోపల అయితే డెఫినెట్లీ నాకు ఇష్టమైన మోటిచూర్ అయితే కంపల్సరీ ఉంటుంది. పక్క మోతీచూర్ ఉంది, కలాకండ్ ఉంది, ఇంకా డిఫరెంట్ స్వీట్స్ కూడా చెప్పాను. సో మిక్స్ చెప్పాను కాబట్టి స్వీట్స్ అన్ని రకాలు ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఆలివ్ మిఠాయి వన్స్ అగైన్. అమ్మయ్య, సో మొత్తానికైతే
రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా ప్యాక్ చేసేసి మేజర్ పని అయిపోయింది. సూపర్ అసలు. పెద్ద పని. బట్ ఇంకో పెద్ద పని అంటే అందరికి కరెక్ట్ గా వెళ్ళాలి. అది ఇంకా అది అందరూ ఒకటే గిఫ్ట్ అనుకో, ఓకే ఎవరికో ఒకటి ఇచ్చేసేయచ్చు అట్లా. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఒకటి, పెద్దవాళ్ళకి ఒకటి, నార్మల్ అది అన్ని ఇట్లా వస్తాయి. ఇట్లా ఎన్ని థాట్స్ ఇంకా ఎలా వస్తాయి ఇవ్వాలని. బట్ నీ థాట్ కి జోహార్. మీకు జోహార్లు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా స్ట్రెస్ తీసుకొని ఇంత చాలా మందికి అరేంజ్ చేస్తున్నావు కదా. స్ట్రెస్ ఏం లేదు ఇది. సో అంటే పని కదా, వర్కే కదా కొంచెం. అట్లేం లేదు. మా వాడి ఫస్ట్ బర్త్డేకి జున్నుకి ఇలా చేయలేకపోయాను. సో కొంచెం కొత్తగా ఏదైనా చేయాలి. జున్నుకి నార్మల్గా చేసాము, అంటే బర్త్డే మాత్రం సూపర్గా చేసాము. గిఫ్టింగ్ అయితే అందరికీ ఒకటే ఇచ్చేసేయడము అలా చేసాము. అలా కాకుండా ఈసారి గిఫ్టింగ్ ఐడియాస్ చాలా బాగా గిఫ్టింగ్ నచ్చింది. ఐడియాస్లో ఈసారి కొత్తదనం అనమాట. సో ముందు బర్త్డేకి థ్యాంక్ యూ సో మచ్. మరి మనోడు బర్త్డే అంటే మామూలుగా ఉంటుంది కదా, అలా ఏ పిల్లలకి మంచిగా ఇచ్చారు. అట్లా పెద్దవాళ్ళకి స్వీట్ స్టీల్ బాక్స్. మళ్ళీ మాలాంటి యూత్ వాళ్ళకి ఏమన్నా ఇట్లా అదే కదా కాఫీ కప్పు ఇస్తున్నాను కదా, అదే అంటున్నాను. एक पेगला अरे मामा एक पेगला బాటిల్ కాఫీ కప్పు ఏంటి, మంచి ప్రోటీన్ షేక్. జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రోటీన్ షేక్ తీసుకెళ్ళండి. అదేంటి కాఫీ అవేవో తాగుతావు కదా, బ్లాక్ కాఫీ. ఇలాంటివి తాగాలి, ఇలాంటివి కాదు. బాబు బర్త్డే రోజు కూడా ఏం మాటలో ఏంటో. సరే నా బర్త్డే డ్రెస్ చూపిస్తాను రండి. ఇవి మా బర్త్డే డ్రెస్సెస్ అన్నమాట. ఎట్లా అంటే మేము లయన్ థీమ్ అనుకున్నాం కదా. సో లయన్ హెయిర్ కలర్, లెగ్ కలర్, సో అట్లా మేము అంటే మిక్స్డ్ కలర్, మస్టర్డ్ ఎల్లో కాకుండా కొంచెం ఆరెంజ్ షేడ్లో అలా ఉంటుంది. అంటే నాకు పులివేషం వేస్తారు. అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? కొంచెం అలాగే రెడీ అవుతున్నాం. ఓకేనా? చూడు ఈ కలర్ చూడ్డానికి ఆడుగా ఉందా? బాగుంది కదా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఏమన్నా కొట్టేదంటావేంటి మంజు? అరే ఓకే, మేము ఫ్యామిలీ అని చెప్పేసి నా కూడా కలర్ వేసారు. నీకు కూడా ఫ్యామిలీ థీమే. అందరికీ ఈ కలర్ అంటే లయన్ కలర్లో షేడ్స్ అన్నమాట. నువ్వు ఒక షేడ్, నేను ఒక షేడ్, అట్లా పిల్లలందరికీ ఆ షేడ్స్లోనే. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. సో మామూలుగా చూస్తే నీకు ఇలా అనిపిస్తుంది, బట్ ఆ రోజు బర్త్డే రోజు ఆ బ్యాక్గ్రౌండ్కి ఆ థీమ్కి మనకి సెట్ అయిపోతుంది. ఓకేనా? సో మా వాడికి నేను ఎథనిక్ అయితే అస్సలు వద్దు, ఎందుకంటే చిరాకు పడుతూ ఉంటారు. అవుట్డోర్ కాబట్టి కొంచెం సఫోకేటింగ్ ఉంటుందేమో, ఆ హ్యూమిడిటీకి, కొంచెం లైట్స్కి కొంచెం మంచిగా ఉండాలంటే కంఫర్టబుల్ అవుట్ఫిట్ ఉండాలి కదా అని చెప్పేసి ఈ కలర్ ప్యాంట్లు దొరకలేదు. మేము ఏం చేసామంటే ప్యాంట్లు తీసుకొని కలర్ డై చేయించాం అనమాట. వైట్ కలర్ ప్యాంట్ తీసుకొని మొత్తానికి డై అయ్యింది. అవి డై అయ్యే ప్యాంట్లే కాదు కానీ డై అయ్యింది. ఓకేనా? సో అట్లా ఈ కలర్ మా పరీ డిజైన్స్లో ఏవైనా మేము చేస్తామమ్మా. ఓకే, సో ఇట్లా నేను లాంగ్ ఫ్రాక్ ఒకటి చేయించుకున్నాను. సో లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుంది అనేది నేను చూపించాను. సో వీళ్ళకి బాటమ్స్ అన్నమాట, సస్పెండర్స్, వైట్ షర్ట్స్. ఇది బాటమ్ ఈ కలర్ ఉంటుంది. పిల్లల వైట్ షర్ట్స్, పిల్లలకి వైట్ షర్ట్స్ ఇస్తున్నాము. సో ముగ్గురికి వైట్ షర్ట్స్. జున్నుకి వైట్ షర్ట్ దొరికింది కానీ మున్నుకి మాత్రం వైట్ దొరకలేదు. ఈ కాంబినేషన్ దొరికింది, కొంచెం పర్లేదు, వైట్లో మ్యాచ్ అయిపోతుందని తీసుకున్నాను. పర్వాలేదు, వాడు వేసుకుంటాడంటావా? ఏమో, వేసుకోకపోతే వైట్ సాక్సెస్ మేనేజ్ చేద్దాం. వైట్ సాక్స్ ఉన్నాయా? సో ఓకే, ఏరా స్వామి, సరే రేపు నీకు పెద్ద బాయ్ తీసుకున్నా, దాన్ని నువ్వు కరెక్ట్గా నిర్వహించి మన పరువు కాపాడాలి. బాధ్యత చెప్పు, నిర్వహిస్తలేదు. నా పరువు కాపాడని కోరుకుంటున్నాను. ఫస్ట్ గిఫ్ట్ తీసుకో. తీసుకుంటాను అన్న, చాలా బరువు బాధ్యత ఉంది. అందుకని ఇప్పుడే ఎందుకు, రేపు కదా, రేపు తీసుకుంటాను. ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇందులో నా పేరు ఉంది, అక్కడుంది. ఇక్కడ కూడా ఉంది. ఎక్కడో పెట్టుకోవాలి. నాకు ఇది కావాలి. అరే మా మమ్మీతో రోజు కొట్లాడుతున్నాను వాటర్ బాటిల్ కోసం. ఎవరు ఇచ్చారు నీకు ఇట్లా గిఫ్ట్? ఎవ్వరు ఏమి ఇవ్వలేదు నాకు.
నిజంగా నిజంగా ఇవ్వలేదు నాకు ఇట్లా గిఫ్ట్ ఇవ్వలేదు, ఇట్లా ఇట్లాంటి ఇట్లా ఇట్లా గిఫ్ట్ కాదు, గిఫ్ట్ ఇవ్వలేదు. ఇలాంటి గిఫ్ట్ అయితే అసలు ఇవ్వలేదు. లైఫ్ టైం మెమరీ. సో ఈ డైరీ రోజు కొంచెం డైరీ రాస్తే బాగుంటుంది. నేను ఏం చేసాను, రేపు ఏం చేయాలి, అలాంటిది ఏమన్నా ఏం చేస్తలేను కదా అన్న, ఎక్కడ షాపింగ్కి వెళ్ళాడు, అదే అలాంటి గుర్తొచ్చినప్పుడు ఏమైనా చేయాలని గుర్తు. కాదు, ఎవరిని కలిసాను, ఆ రోజు ఏం చేశాను అనేది మెమరీ. ఇది ప్రీ వర్కౌట్, ఇది పోస్ట్ వర్కౌట్. అన్న బాగా ఆలోచించి ఇచ్చింది. వీళ్ళున్నారు చూసారా, బర్త్డేకి రమ్మంటే బర్త్డే ముందు రోజు వచ్చారు. సరే ముందు రోజే వచ్చారు, అన్ని పనులకి హెల్ప్ అవుతారు, పనులన్నీ అయిపోయాక వచ్చారు. అసలు ఏమైనా నా మీరు మరి 12 గంటలకు వచ్చి ముందు పడుకున్నారని అడుగుతారా? సరే యా, కేక్ ఉంది, రేపు తిందాము. హ్యాపీ బర్త్డే రాహుల్. కేక్ చాలా టేస్టీగా ఉంది రాహుల్. ఉంది అంట ఉంది అని చెప్పారు అంట. సరే ఇంత లేట్గా వచ్చారు, బర్త్డేకి ముందే వచ్చారు. రేపు బర్త్డే రోజు ఉంటున్నారా అంటే ఈసారి క్షమించేస్తున్నాను, బర్త్డేకి ముందు వచ్చారు కాబట్టి. బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ ఏం చేద్దాం, ఎక్కడ ఏం చేద్దాం? ఫస్ట్ అయితే నాకు మున్ను లేపేయాలని ఉంది. ఇప్పుడు వద్దురా. సో ఇందులో స్వీట్ బాక్స్తో పాటు నేను ఇంకేం అరేంజ్ చేశాను అంటే, సో ఈ బ్యాగ్ అనమాట. సో భలే బుజ్జిగా క్యూట్గా ఉంది. సో ఏమైనా చిన్న పౌచ్ లాగా ఏమైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, అండ్ పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఈ బ్యాగ్ ఒకటి పెడుతున్నాను. అండ్ టిఫిన్ బాక్స్ కూడా నాకు చాలా నచ్చింది బా, ఇలాగా. సో లోపల స్టీల్ ఉంటుంది, బయట మనకి ఇలా డిజైన్ వస్తుంది. సో ఇది చాలా బాగుంది చూసారా, లైక్ దిస్ అండ్ అలాగే ఇది బాగున్నాయి కదా కాంబినేషన్. సో స్వీట్ బాక్స్తో పాటు ఇవి 3 పెట్టేస్తున్నాను అనమాట. ఇక మేము అనుకున్న గెస్ట్ల కంటే ఎక్కువే అవుతున్నారు. సో అందుకని ముందే ఆర్డర్ చేసేసాము. ఇవన్నీ కూడా గిఫ్ట్స్ తక్కువ అవుతాయి అని అనిపించింది. సో అప్పుడు మేము ఈ టిఫిన్ బాక్సెస్ అండ్ అలాగే ఈ బ్యాగ్స్, ఈ కీ చైన్స్ భలే క్యూట్గా ఉన్నాయి కదా. సో ఈ బాక్స్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఈ కీ చైన్ అయితే చాలా గమ్మత్తుగా ఉంది. సో మనం వెనకాల విజిల్ ఉంది చూడండి, అమ్మో. సో ఈ 3 కలిపి విత్ స్వీట్ బాక్స్ అన్నమాట. సో ఇవి సపరేట్గా మేము గిఫ్ట్ ప్యాకింగ్ చేసాము. సో ఇంకా ఎక్స్ట్రా మనకి సరిపోవట్లేదు, గెస్ట్లు ఎక్కువ వచ్చేస్తున్నారు అని అన్నప్పుడు ఈ గిఫ్ట్స్ హెల్ప్ అవుతాయని చెప్పేసి గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా నేను యువర్ ఎన్కే క్రాఫ్ట్స్లో తీసుకున్నాం అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకి బెస్ట్ ప్రైస్ ఇచ్చింది. ఇవి కూడా నేను 50 వరకు ఆర్డర్ చేశాను. సో ప్రతి ప్రోడక్ట్ కూడా. సో మనం మినిమం 50 వరకు ఆర్డర్ చేస్తే బల్క్లో మనకి ప్రైస్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. ఒకటి ఆర్డర్ చేస్తే ఎక్కువ ప్రైస్ చెప్తారు. సో నాకైతే బల్క్లో ఆర్డర్ చేశాను కాబట్టి ప్రైస్ అయితే చాలా మంచిగానే పడింది, రీజనబుల్గా పడింది.